ఏ ఎన్నిసార్లు చెప్పాలి అలా స్పూన్లతో తినొద్దని, అందులోనూ ప్లాస్టిక్ స్పూన్లు. అమ్మ మరీ చాదస్తంగా ఉన్న స్పూన్తో తింటే తప్పేంటి, ఏదైనా నోట్లోకేగా వెళ్తుంది. మనం ఫోన్కి ఛార్జ్ చేస్తాం కదా, మన పని అయిపోయాక ఛార్జింగ్ పాయింట్ అలానే ఆన్లో ఉంటే ఏమవుతుంది, కరెంట్ అయితే పాస్ అవుతుంది. అలానే మనం తింటాం, లోపలికి వెళ్తుంది. అక్కడ ఎలా అయితే ఫోన్ కనెక్ట్ అయ్యి లేదో, ఇలానే మన డైజెస్ట్ సిస్టమ్ కూడా మన బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి లేదు. అందుకే మనం తినేది నేరుగా బయటకు వస్తుంది తప్ప దాంట్లో నుంచి తీసుకోవాల్సిన ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మన డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోదు. ఎందుకంటే దానికి సిగ్నల్స్ రాలేదు బ్రెయిన్ నుంచి. మరి బ్రెయిన్కి సిగ్నల్స్ ఎవరిస్తారు? మన చేతులకున్న సెన్స్ ఆర్గాన్స్ మన బ్రెయిన్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఇదిగో అమ్మా నేను తింటున్నాను, పొట్టలో నీకు ఆహారం పంపిస్తున్నాను, మీ డైజెస్టివ్ సిస్టమ్ గారికి కొంచెం చెప్పండి యాసిడ్స్ అవి రెడీ చేసుకోమని. మరి మనమేమో సెన్సెస్ లేని సెన్స్లెస్ ఫోక్ స్పూన్స్తో తింటున్నాం కదా.